ఏ ఉంటాయి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. దినకర్ గారు, ఇది అంటే విచారణ లేకపోతే దర్యాప్తు స్లోగా నడుస్తుంది అని అంటే ఏదో నడుస్తుందిలే, అధికారులు మారడమో లేకపోతే సరైన ఆధారాలు దొరకడం కోసం చేస్తున్నారు అనుకోవచ్చు. అసలు విచారణే ఇంతవరకు ప్రారంభం కాలేదు అని అంటే ఇది వ్యవస్థలు ఒక రకంగా అచేతనంగా ఉన్నాయి అనుకోవచ్చు. అది ఇంట్లో నిస్సహాయత ఉన్నాయా లేకపోతే వ్యవస్థలు కాంప్రమైజ్ అవుతున్నాయా? నేను అనుకోవట్లేదు సార్. ఏంటంటే ఇందాక కొలికలపూడి శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను దాన్ని ఆమోదిస్తున్నాను. ఏంటంటే ఒక సుదీర్ఘంగా ఒక వ్యాధితో బాధపడేటటువంటి వ్యక్తి వైద్యుడి కన్నా ఎక్కువ తెలివిగా వ్యవహరించగలడు. అలాగే న్యాయ ప్రక్రియ న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఆడితేరిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు లాయర్ల కన్నా జడ్జిల కన్నా కూడా మిన్నగా ఆలోచించి తన వ్యూహాలు వేయగలిగినటువంటి అంత జ్ఞాన సంపత్తిని ఈ అంశాల్లో తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా వాళ్ళకి కనబడుతున్నాడు అనేటటువంటిది. ఎందుకంటే బ్లంకెట్గా మనం వ్యవస్థ గురించి మాట్లాడాలనుకుంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పాలనలో దాదాపు 4 సంవత్సరాలు సరే లాస్ట్ 1 ఇయర్ తీసి పక్కన పెడితే 100కి పైగా జీవోలకి సంబంధించి కానీ రాష్ట్రంలో పాలన పక్కదారి పడుతున్నప్పుడు కోర్టుల ద్వారానే మనము స్వంతన చేకూర్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఈ పర్టిక్యులర్ కేసుకి సంబంధించి ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అలాగే ఒక వ్యక్తి ఏదైతే అరాచకవాది విధ్వంసకరవాదిగా ఉండేటటువంటి వ్యక్తి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా తన యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని జొప్పించి మనం ఒకసారి క్లాసిక్ స్టడీ ఆ వాన్పిక్ కానీ లేకపోతే భారతీ సిమెంట్స్కి కానీ లేకపోతే వీటికి సాక్షి పేపర్కి కానీ టీవీకి కానీ వచ్చేటువంటి పెట్టుబడులు వచ్చినటువంటి తీరు ఒకసారి కనుక గమనించినట్లయితే ఎంత లోతుగా డిజైన్ చేశారో అనేటటువంటిది అతని యొక్క మేధ సంపత్తి ఏ విధంగా ఆలోచించి ఎటువంటి వ్యక్తుల్ని చుట్టూతా పెట్టుకొని ఆయన హ్యాండిల్ చేశాడు అనేటటువంటి దాన్ని అదే రకమైనటువంటి విధానాన్ని రాజకీయంలో ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యక్తులని నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని మనం గమనించండి. ఎవరైనా ఏ సంస్థలో కానీ లేకపోతే ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని దేనికి వాడతారు? ప్రభుత్వం అయితే పాలనలో, వ్యాపార సంస్థలు అయితే వ్యాపారాలు, లేకపోతే ఇతరత్ర సంస్థలు ఏ సంస్థకి సంబంధించి ఆ సంస్థ పురోగతికి వాడతారు నిష్ణాతుల్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిష్ణాతుల్ని ఎక్స్పర్ట్స్ని తనకి కావలసినటువంటి వెసులుబాట్లకి చాలా చక్కగా వినియోగించుకొని వ్యవస్థల్లో ఉండేటటువంటి ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని తను ఆడితేరిపోయినటువంటి విధానాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు. దానిలో లాగినంత వరకు లాగాడు. అయితే ఎటువంటి వ్యక్తికైనా ఒక కట్ ఆఫ్ పాయింట్ అనేటటువంటి లాగలిగినంత వరకు ఆయనకు కూడా తెలుసు, ఒకరోజు ఆయన బోల్తా పడక తప్పదు అనేది ఆయనకి తెలుసు. ఈ కేసులకు సంబంధించినటువంటి తీవ్రతలో ఏ విధమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఆయనకి తెలుసు. అయితే లాగగలిగినంత వరకు లాగటము, దానికి కావాల్సినటువంటి వాళ్ళని వినియోగించుకోవటము. ఇవాళ ఒకసారి మీరు చూడండి, నిరంజన్ రెడ్డి గారు వాస్తవానికి ఎక్స్పర్ట్ లాయర్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్లో ఎక్స్పర్ట్ లాయర్, ఈ దేశంలో ఒక నిష్ణాతులైన వ్యక్తి. అతను వినియోగించుకున్నాడు, అతనికి కావాల్సినటువంటి రాజ్యసభ ఇచ్చి హానర్ చేసుకున్నాడు, జేబులోనే పెట్టుకున్నాడు. తనకు కావాల్సినటువంటి విధంగా న్యాయ వ్యవస్థలో తనకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా వెసులుబాట్లు పొందుతూ ఉన్నాడు. ఇది చాలా స్పష్టంగా బహిరంగంగా కనబడుతున్నటువంటి అంశం. ఈ విధమైనటువంటి విధానాలతో వెళ్తున్నటువంటి పరిస్థితులు. అయితే సిబిఐ ఇవాళ స్పష్టంగా సుప్రీంకోర్టులో, ఎందుకంటే ఇందాక కూడా అనుకున్నాం, న్యాయమూర్తులు వస్తున్నారు, వింటున్నారు, ఒక కంక్లూజన్కి వచ్చే టయానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం, దానిలో మధ్యలో ఈయన వెసులుబాట్లు వినియోగించుకొని వాళ్ళ సమయాన్ని వృధా చేయటం, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత స్పెషల్ ట్రాక్ కోర్టు అవసరము అని ఈరోజు ఏదైతే చెప్పారో ఇది ఇప్పుడు ప్రారంభమైంది. రియల్గా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులో ఒక లాజికల్ కంక్లూజన్ రావడానికి ఒక బీజం అయితే ఇప్పుడు పడింది అనేటటువంటివి అయితే భావించవచ్చు. నేను ఇందాక ఏదైతే చెప్పానో రాబోయే 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపల ఈ అంశానికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టుకి ఇవాళ సిబిఐ చేసినటువంటి అభ్యర్థన నేపథ్యంలో వచ్చే అవుట్కమ్ ద్వారా డెఫినెట్గా ఒక లాజికల్ కంక్లూజన్ అయితే ఈయనకి సంబంధించిన కేసుల్లో వస్తుంది అనేటటువంటి ఆశాభావం అయితే స్పష్టంగా నాకు ఉంది. ఎందుకంటే పదే మనము జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి వ్యవస్థల్ని ప్రజల్ని కూడా తక్కువగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదనేటువంటి నా భావన.
ఇవాళ రాజకీయాలకి సంబంధించిన నిర్ణయాలు ప్రజలు ఓటేసే విధానాల్లో కేవలం ఒక అవినీతి మీదే ఆధారపడి వాళ్ళు చేయకపోవచ్చు, అనేక అంశాలు వారు పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇవాళ అటువంటి ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకున్నాక అధికారం ఇచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసానికి తీర్పు స్పష్టంగా జూన్ 4వ తారీఖు రాబోతా ఉంది. మరి ఆ ప్రజలే కదా తీర్పిస్తుంది. మరి ఈ వ్యవస్థలే కదా రేపు చేయాల్సినటువంటి ప్రక్రియకి ఏదైతే సుప్రీంకోర్టు ఇవాళ వారి అభ్యర్థన ప్రజలు తీర్పు ఇవ్వడానికి ఒకటి రాజకీయంగా గెలుపు ఓటములకి జైల్లో ఉన్నోళ్ళు కూడా జైల్లో ఉన్నోళ్ళు కూడా నామినేషన్ వేస్తారు, గెలుస్తూ ఉంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. ప్రజలు తీర్పు ఇవ్వడానికి చట్టం తీర్పు ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది కదా. మనం ఆ యాంగిల్లో చూసినప్పుడు ఒక్క నిమిషము 100% అంటే ఈ చర్చలో వెంకటకృష్ణ గారు రెండు మిళితమైనవి. ఎందుకంటే నేను వింటా ఉన్నాను కేర్ఫుల్గా. ప్రజలకి సంబంధించిన వ్యవహరించిన తీరు ఈయన ఎలా చేసినా ఓటేశారు కదా ప్రజలు అన్నప్పుడు దానికి సంబంధించి నేను మాట్లాడినటువంటి మీరు అన్న సెన్స్ నేను అర్థం చేసుకున్నాను. కాకపోతే ప్రజలు తీర్పునిచ్చారు కదా, ప్రజలు ఆయన ముఖ్యమంత్రిని చేశారు కదా, కేసులని కొట్టేస్తామంటే కుదరదు కదా. అనేది రెండు వేరే సంబంధం లేదు.